ప్రభువైన యేసు వారి శ్రేష్టమైన నామములో మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని మాటలు మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు మీకు మంచి మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. 10వ తరగతి పరీక్ష రాస్తారు చాలామంది. అందులో కొంతమంది కష్టపడి చదివి రాస్తారు, పాస్ అవుతారు. కష్టపడి వాళ్ళకు ఓన్గా చదువుకుని పరీక్ష రాసి పాస్ అవుతారు. అందులో రెండో రకం ఉన్నారు. వీళ్ళు ఎలాంటి కాపీ కొట్టి పాస్ అవుతారు. ఇలా సొంతంగా చదువుకోవడం రాదు, కానీ ఏం చేస్తారు, ఎదరోళ్ళు చూసి కాపీ కొట్టి రాస్తారు, పాస్ అయిపోతారు. అందులో మూడో రకం కూడా ఉన్నారు. వీడికి స్లిప్ ఇచ్చినా రాసుకోలేడు, కాపీ కొట్టి రాసుకోరన్నా రాసుకోలేడు, స్లిప్ ఇచ్చినా రాసుకోలేడు, వీడు పాస్ అవడే కాదు. భక్తి జీవితంలో కూడా ఈ మూడు రకాలు ఉంటారు. కొంతమంది భక్తి వాక్యాన్ని నేర్చుకుని చేస్తారు, కొంతమంది కాపీ కొట్టి చేస్తారు, మొత్తం మీద పాస్ అయిపోతారు. ఎదరోళ్ళు చేసిన చూసి నేర్చుకుని భక్తి చేస్తారు. కొంతమంది ఉంటారు, ఇలా కాపీ కొట్టడం కూడా రాదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. నేనేమన్నా అంటే, నువ్వు చదవకపోయినా పర్లేదు, పోను కాపీ కొట్టైనా పాస్ అవ్వంటాను. భక్తి జీవితంలో చెప్పింది విని నేర్చుకోలేకపోయినా పర్లేదు, కానీ నీ ప్రక్కనున్న వాడు చేసేటువంటి భక్తిని చూసానా, కాపీ కొట్టానా, నేర్చుకుని పాస్ అవు. దేవునికి స్తోత్రం. ఇంక అలా కాదు, మూడో రకాలుగా కాపీ కొట్టడం కూడా రాదా, చూసి కూడా రాసుకోలేను, స్లిప్ ఇచ్చినా రాసుకోలేను అన్నట్టుంటావా. ఇంకా అలాగే ఉంటుంది మన భక్తి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. కనుక ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా క్లుప్తంగా ఈరోజు వర్తమానం చెబుతాను. పరిశుద్ధ లేఖనాల్లో ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకు, అతన్నేమి చేయొద్దు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని. దేవునికి స్తోత్రం. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ తెలిసిందే. అయినా కానీ ఈరోజు వర్తమానాన్ని మనం నేర్చుకోవాలంటే తప్పనిసరిగా ఇవన్నీ నేర్చుకోవాలి. తెరాహు అనేటువంటి ఒకడున్నాడు. తెరాహు అనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనది కల్దీయుల దేశం. ఈ తెరాహుకి 3 కొడుకులు ఉన్నారు. అబ్రాము, నాహోరు, హారాను. 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఉంటుంది. వీళ్ళు విగ్రహాలు అమ్ముకునేవారు, విగ్రహాలు అమ్ముకుంటూ బ్రతికేవారు. అయితే ఈ విగ్రహాలు అమ్ముకునేటువంటి ఈ అబ్రహాముకి, లేకపోతే ఈ తెరహుకి ఎందుకో అనిపించింది, మన ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతానికి వెళ్దామని. మోస్ట్లీ ఎందుకు వలస వెళ్తారు అంటే, వారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రానప్పుడు, వారి కష్టానికి ఎక్కడైతే ప్రతిఫలం దొరుకుతుందో ఆ స్థలానికి మనుషులు వలస వెళ్ళిపోతూ ఉంటారు. ఉదాహరణకి భారతదేశంలో బాగా చదువుకున్న వాళ్ళకి సరైనటువంటి ప్యాకేజీలు దొరకట్లేదు అనుకోండి. సరైన ప్యాకేజీలు అంటే బిర్యానీ ప్యాకెట్లు కాదు, సరైనటువంటి సరైన జీతాలు ఇచ్చే కంపెనీలు దొరకట్లేదు అనుకోండి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కష్టానికి, వాళ్ళు చదువుకున్న చదువుకి తగినటువంటి జీతం ఎవరిస్తారో, ఏ కంపెనీ వాడు ఇస్తాడో నెతుక్కుని అది ఏ దేశమైనా అక్కడ వెళ్ళిపోతుంటారు.
అలా వెళ్ళిపోయిన వాళ్ళు భారతీయులు కొన్ని లక్షల మంది అమెరికా దేశంలో ఉన్నారు, కొన్ని లక్షల మంది బ్రిటన్లో ఉన్నారు, కొన్ని లక్షల మంది సింగపూర్లో ఉన్నారు, కొన్ని వేల మంది ఆయా దేశాల్లో వెళ్ళిపోయి వలస వెళ్ళిపోయి అక్కడ తన స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే వారి కష్టానికి ఇక్కడ ప్రతిఫలము రావడం లేదు, వారి కష్టానికి సరైన గుర్తింపు రావడం లేదు. అందువల్ల తెరహు కూడా తన కష్టానికి తగినటువంటి ప్రతిఫలము రావడం లేదన్నటువంటి ఉద్దేశంతో అతడు కానా అనేటువంటి ఊరికి వెళ్దాం, ఆ ఊరిలో జనం ఎక్కువ ఉన్నారు, అక్కడ నా కష్టానికి ప్రతిఫలం రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో తెరహు అక్కడికి వెళ్ళడానికి, కానా వెళ్ళడానికి తన బిడ్డలందరూ తీసుకుని బయలుదేరాడు. హారాను అనేటువంటి ఊరు వచ్చాడు. ఒక ఊరు వచ్చేసరికి ఆ ఊరిలో తెరహు చనిపోయాడు. ఇక ఆ ప్రయాణం అక్కడితో ఆగిపోయింది. తెరహు చనిపోయిన తర్వాత తెరహు యొక్క కుమారులు ఆ స్థలములో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అబ్రాముకు అనగా తెరహు యొక్క పెద్ద కుమారుడికి కనిపించి, అబ్రామా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను. చూడండి 12వ అధ్యాయం మనం చదువుదాం. 12వ అధ్యాయంలో చూస్తే దేవుడు అంటాడు, నీ దేశం నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళు. అబ్రహామును దేవుడు చెబుతున్నాడు. ఈ 12వ అధ్యాయంలో అబ్రహాము యొక్క ప్రయాణం రాయబడింది. అబ్రహామును అక్కడ పిలుచుకున్నాడు, రా నువ్వు బయటకు వచ్చాయి, ఈ ఊరు అనేటువంటి పట్టణంలో నుండి, ఆ యొక్క హారాను అనే పట్టణంలో నుండి బయటకు వచ్చాయి. చాలామంది దేవుడు అబ్రహామును ఊరు దగ్గర పిలిచాడు అంటారు. ఊరు దగ్గరగా ఎక్కడ పిలిచాడు అబ్రహామును? హారాను అనేటువంటి ఊరిలో, హారాను మట్టుకు వచ్చి అక్కడ నివాసించేరి. తెరహు బ్రతికిన దినములన్నీ 207 ఏళ్ళు. తెరహు హారానులో మృతి పొందాను. అక్కడ అబ్రామును దేవుడు పిలుచుకున్నాడు, హారానులో నుంచి పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. హారాను నుండి దేవుడు పిలుచుకున్నాడు. ఇక్కడ 12వ అధ్యాయంలో మనం చూస్తే 12వ అధ్యాయంలో మొదటి వచనంలో అబ్రామును దేవుడు పిలిచినటువంటి పిలుపు ఉంటుంది. 2వ వచనంలో వాగ్దానం ఉంటుంది. ఆ పిలుపు లోబడితే దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడో ఆ వాగ్దానం ఉంటుంది. 3వ వచనంలో దేవుడు అభయాన్ని ఇచ్చాడు. అభయం, వాగ్దానం వేరు, అభయం వేరు. అభయాన్ని ఇచ్చాడు. 4వ వచనంలో అబ్రహాము ఆ పిలుపుకు, ఆ వాగ్దానానికి లోబడి ప్రయాణాన్ని సాగించి విధేయత చూపించాడు. 5వ వచనంలోకి వచ్చేసరికి ఆ ప్రయాణము నెరవేరిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ 5 వచనాల్లో అబ్రహాము ప్రయాణము కంప్లీట్ అయిపోయింది. దేవుడు పిలుచుకున్న దేశానికి అబ్రహాం వచ్చేసాడు. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఈ అబ్రాము హారాను నుండి బయటకు వచ్చిన తర్వాత, ఈ హారాను నుండి బయటకు వచ్చి కానాను దేశంలోనికి వచ్చిన తర్వాత దేవుడు అబ్రామును ఆశీర్వదించాడు. చూడండి 24వ అధ్యాయంలో చూస్తే ఒక మాట ఉంటుంది, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఒక విషయం కాదు, అన్ని విషయాల్లో చక్కని గొర్రెల్ని ఇచ్చాడు, మందల్ని ఇచ్చాడు, పనివారిని ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాముకు తోడై ఉండి అబ్రహామును గొప్ప ఐశ్వర్యవంతుని చేశాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. దేవునికి లోబడితే దేవునికి విధేయులైతే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము మనము కొలవలేనంతగా ఉంటుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అలాంటి ఆశీర్వాదం ప్రభు మనందరి కుటుంబాల్లో ప్రభు దయచేయునుగాక. మనందరి కుటుంబాల్లో సమృద్ధితో ప్రభు నింపునుగాక. ఎందుకంటే అబ్రహామును దీవించినటువంటి దేవుడు పక్షపాతి కాదు, ఒకరిని దీవించడానికి ఒకరిని శపించడానికి.
ఆయన నమ్ముకున్న వారందరూ కూడా ఆశీర్వాదమునకు వారసులుగానే ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అబ్రహాము అక్కడ నుంచి వచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. అయితే 19వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు దర్శించాడు. చూడండి, తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పినందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానం లేని వాడినై పోవచ్చున్నానే. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాముకి దేవుడు అన్నీ ఇచ్చాడు, అన్ని ఆస్తి ఇచ్చాడు. అబ్రహాముకి ఇంకొక నిరాశ ఉండిపోయింది. ఏంటి ఆ నిరాశ? సంతానం లేదు. చూడండి, మన జీవితాల్లో కూడా ఎన్ని ఉన్నా ఏదో ఒక లోటు మనల్ని పీడిస్తూనే ఉంటుంది. ఏదో ఒక లోటు మనకి అసంతృప్తిగానే ఉంటుంది. ఈరోజు నన్ను మాట చెప్పినామండి, నా యేసయ్య మన ఆశలను నెరవేర్చుటకు సమర్థుడు. హల్లెలూయా. ఈరోజు నేను మాట చెప్పినామండి, నువ్వు ఏ ఆశతో ఇక్కడ మిగిలిపోయావో, నీ హృదయంలో ఏ ఆశ మిగిలిపోయి ఉందో, ఏ కోరిక నెరవేరకుండా మిగిలిపోయి ఉందో నాకు తెలియదు, కానీ నీ ప్రతి ఆశను ప్రభువు తీర్చి నిన్ను సంతృప్తి కలిగిన హృదయంతో నింపునుగాక. నీ ఆశలను ఆయన సంతృప్తి పరచునుగాక. నీ హృదయంలో తృప్తితో మేలుతో నింపునుగాక. సంతృప్తి కలిగిన హృదయాన్ని ప్రభువునికి దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో అంటాడు, అబ్రహమా నువ్వు భయపడద్దయ్యా, నీకు సంతానాన్ని ఇస్తాను. ఎలాంటి సంతానాన్ని ఇస్తానంటే, ఆకాశ నక్షత్రాలు లెక్కెట్టు అన్నాడు, నా వల్ల కాదన్నాడు. ఇసుక రేణువు లెక్కెట్టు అన్నాడు, నా వల్ల కాదన్నాడు. ప్రభు అన్నాడు, అంత విస్తారమైన సంతానాన్ని ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నన్ను మాట చెప్పరామండి, కానీ అప్పటికి ఇంకా దేవుడు కొడుకును కూడా అబ్రహాముకి ఇవ్వలేదు. దేవుడు వాగ్దానం చేశాడు. చూడండి, 18వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహామును దేవుడు ఆశీర్వదించినటువంటి విధానాన్ని చూద్దాం. 10వ వచనం 18-10 వచనం, మీదటికి ఈ కాలము నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. 18వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు, మరలా సంవత్సరం మళ్ళీ వస్తాను, మరలా వచ్చేసరికి నీ కోగుట్లో కొడుకుంటాడు. మరలా సంవత్సరం అంటే అబ్రహాముకి ఎన్ని సంవత్సరాల వయసులో దేవుడు బిడ్డలనిచ్చాడు? 100 సంవత్సరాల వయసులో. మీకు మంచి విషయం చెప్తాను, జాగ్రత్తగా పరిశీలన చేయడానికి ప్రయత్నం చేయాలి. 100 సంవత్సరాలు ఎప్పుడు కొడుకునిచ్చాడు అంటే, ఇప్పుడు అబ్రహాం మళ్ళీ సంవత్సరం కొడుకునిస్తానంటే అబ్రహాంకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 99 సంవత్సరాలు. శారాకి ఎన్ని సంవత్సరాలు? 90+. 18 అయిపోయిన తర్వాత 19వ అధ్యాయం ఏంటంటే సొదొమ గొమొర్రాల గురించినటువంటి విషయం, ఆ రాత్రి జరిగినటువంటి విషయం. ఆ పొద్దున దేవుడు మాట్లాడాడు, ఆ రాత్రి సొదొమ గొమొర్రాకి వెళ్ళి సొదొమ గొమొర్రాని నాశనం చేసినటువంటి విషయం 19వ అధ్యాయంలో ఉంటుంది. ఇక 20వ అధ్యాయం అంటే ఆ మర్నాడో లేకపోతే 2 రోజుల తర్వాత, 6 రోజుల తర్వాత, అంటే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము గెరారు దేశానికి వెళ్తాడు. గెరారు దేశానికి వెళ్తే ఆ గెరారు దేశపు రాజు అయినటువంటి అబీమెలెకు శారాను పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్ళిపోయాడు. శారా వయసు ఎంత అండి? 90+. అసలు 90+ ఉన్న వాళ్ళని ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? అసలు 30+ వస్తేనే పెళ్లి చేయడానికి నాన్న తిప్పలు పడతాం. ఇప్పుడు 90+ వచ్చిన వాడు ఎవడన్నా ఇష్టపడతాడా? మళ్ళీ ఇష్టపడినాడు ఆడీడు కాదు, ఎవడో ఒక రాజు ఇష్టపడ్డాడు. అంటే 90 సంవత్సరాల వయసులో కూడా, 90 సంవత్సరాల వయసులో శారా ఎలా ఉందంటే యవనస్తురాలు వలె. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఎప్పుడు? దేవుడు వాగ్దానం చేసిన తర్వాత. నీకు మరణ సంవత్సరాలు కొడుకునిస్తాడని వాగ్దానం చేశాడు. ఈ మధ్యలో గెరారు దేశానికి వెళ్ళాడు. గెరారు దేశానికి వెళ్ళేసరికి గెరారు దేశంలో ఉన్న అబీమెలెకు శారాను తీసుకుని వెళ్ళిపోయాడు, నేను పెళ్లి చేసుకుంటాను. నేనంటాను, నిండు వృద్ధాప్యములో 100 సంవత్సరాలు దగ్గరికి 90 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీ ఒక పురుషునికి ఇష్టం పుట్టించే రీతిలో ఉందంటే, ఆమె 100 సంవత్సరాలు లేకపోతే 90 సంవత్సరాల వయసులో ఆమె శరీరాన్ని దేవుడు
ఎలాగున మరలా తిరిగి పునరుజ్జీవింపజేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తన యవ్వనాన్ని దేవుడు ఏం చేశాడంటే నూతన పరిచాడు. శారద చెబుతుంది, నా శరీరధరం ఉడికిపోయింది, నాకు పిల్లలు పుడతారా అంటది. శరీరధరం ఉడికిపోయినటువంటి శరీరంలో దేవుడు మరలా ఏం చేసేటప్పుడు మరలా యవ్వన స్థితిని దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీ మాట చెప్పాను. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఏదో నవ్వుకోవడానికి కాదు. దేవుడు తను వాగ్దానం చేసినటువంటి ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి నువ్వు అనుకూల పరిస్థితిలో ఉన్నా ప్రతికూల పరిస్థితిలో ఉన్నా దానిని అనుకూలపరిచి నీ ఆశను ఆయన నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రతికూల పరిస్థితిలో ప్రతికూలమైనటువంటి శరీర ధర్మములో ఉన్నది సారా, కానీ దేవుడు ఆ సారా శరీరాన్ని అనుకూలపరిచాడు, తిరిగి నూతన పరిచి ఆ శరీరం మరలా బిడ్డలు కలుగునట్లుగా ఆ శరీరాన్ని తిరిగి పునరుజ్జీవింపజేసి దేవుడు సారాకు దేవుడు సంతానాన్ని దయచేశాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. 90 సంవత్సరాల వయసులో దేవుడు సారాకు బిడ్డలు ఇస్తే 30 సంవత్సరాలు ఇంకా 40 సంవత్సరాలు కూడా రాలేదు. నాకు పిల్లలు పుడతారా అని అడుగుతావు ఎందుకు? ఖచ్చితంగా దేవుడు నీ ఆశను నెరవేరుస్తాడు. ఒకవేళ వయసు అయిపోతుందని బాధపడతావా, తిరిగి నీ శక్తిని దేవుడు నూతన పరిచి నీకు సంతానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన శక్తివంతుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. నిరాశపడద్దు. పరిస్థితులు గడ్డుగా మారిపోతున్నాయని, పరిస్థితులు అగమ్యగోచరంగా మారుతున్నాయని, పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయని నువ్వు నిరాశపడద్దు. ఒకసారి మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండవు, ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. కానీ నిరాశపడద్దు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయన సమస్తమును అనుకూలపరిచి నీ ఆశను ఆయన నెరవేరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీకు మంచి మాట చెబుతే దేవుడు ఎందుకో జ్ఞాపకం చేస్తున్నాడు. 2020 సంవత్సరంలో దేశమంతా కరోనాతో బాధపడుతుంది. ఎవరి దగ్గర డబ్బు లేని పరిస్థితి, ఎవడో రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో నేనున్నటువంటి ఇల్లు చాలా పాడైపోయింది, బాగా పాడైపోయింది. అసలు ఉండడానికి అనుకూలంగా లేదు, ఇల్లు అనుకూలంగా లేదు. అసలు నా దగ్గర డబ్బులు ఇచ్చేవాడు ఎవడో లేడు, సహకారం చేసేవాడు ఎవడో లేడు. నేను అనుకున్నాను ఎలాగైనా ఈ సంవత్సరం కట్టేయలేదు, చిన్న ఇళ్ళనే కట్టేయాలి అనుకున్నాను. ఎందుకంటే ఆ నెలలో 2020 మే నెలలో డాక్టర్ అన్నాడు, నువ్వు చచ్చిపోతావు, 6 నెలల్లో చచ్చిపోతావు అన్నాడు. 6 నెలల్లో చచ్చిపోతాను అన్నాడు. నాకు అనిపించింది నేను చచ్చిపోయే ముందు మా నాన్నగారు చనిపోతే నాకు ఇల్లు కూడా ఇవ్వలేదు దేవుడు. మా నాన్నగారు నేను కూడా ఇలా చచ్చిపోతే మా పిల్లలు చాలా ఏడుస్తారు, ఒక చిన్న ఇల్లు నాకు అర్థం, చిన్న షెడ్డనే వేద్దాం, ఏది చచ్చిపోదాం, 6 నెలలు చచ్చిపోతాను అన్నాడు కదా. కానీ ₹1 లేదు చేతిలో, ₹1 చేతిలో లేదు. ఏదో మొత్తం మీద చేతిలో ఉన్నటువంటి కొంచెం బంగారం ఉంటే ఆ బంగారాన్ని అమ్మేసి పై రేకు తెచ్చేసాం, రేకేసేసాం. ఇప్పుడు గోళ్ళ కట్టాలి, పైకి కింద చూస్తున్నాం. ఎవడెత్తాడు డబ్బులు, ఎవడిచ్చేవాళ్ళు లేడు, ఎవడు ₹1 ఇచ్చేది లేదు. ప్రార్థన చేస్తున్నాం, దేవుడు అనుకోని ద్వారాలన్నీ తెరిచి దేవుడు నూతనమైన గృహాన్ని దేవుడు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితే, ఎవరిని అడగలేని పరిస్థితే, కానీ దేవుడు పరిస్థితులన్నిటిని అనుకూలపరిచి మేము ఊహించని దారిలో నుంచి, ఊహించని స్థితిలో నుంచి, ఊహించని స్థలంలో నుంచి దేవుడు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి గృహాన్ని కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. దేవుడు శక్తిహీనుడు కాదు. మన దేవుడు జీవము లేని వాటిని కూడా జీవింపచేయుటకు ఆయన సమర్థుడు. మరణమైన వారిని కూడా బ్రతికింపచేయుటకు ఆయన సమర్థుడు. ఈరోజు నువ్వు చనిపోయిన స్థితిలో ఉన్నావేమో, పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, లేవలేని స్థితిలో ఉన్నావేమో, కట్టుకోలేని స్థితిలో ఉన్నావేమో, పొందుకోలేని స్థితిలో ఉన్నావేమో, ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నావేమో, నా దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు.
నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. నీ స్థితిగతులు మార్చబోతున్నాడు. నీ ఆశలు నెరవేర్చబోతున్నాడు. నీ కన్నిటిని ఆనందంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకు దేవుడు కొడుకునిచ్చాడు. కొడుకునిచ్చిన తర్వాత మరలా అబ్రహాము దేవుడితో మాట్లాడలేదు. దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడేమో కానీ దేవుడైతే అబ్రహాముతో మాట్లాడలేదు. మరలా మనం చూస్తే 22వ అధ్యాయం వచ్చేసరికి 21వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు కొడుకునిస్తాడు. అబ్రహాము ఆశీర్వదింపబడతాడు. ఎంత బాగానే ఉంటుంది. 22వ అధ్యాయం వచ్చేసరికి అబ్రహాము దగ్గరికి దేవుడు మరలా వస్తాడు. అప్పటికి అబ్రహాము యొక్క కొడుకు ఇస్సాక్కి ఇంచుమించు 25 సంవత్సరాలు వచ్చేసి ఉంటాయి. అబ్రహాము కొడుకు ఇస్సాక్కి 25 సంవత్సరాలు వచ్చేసి ఉంటాయి. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా నువ్వు ఒక పని చేయి, నీ కొడుకుని తీసుకుని మోరియా పర్వతం మీదకి వెళ్ళి అక్కడ నీ కొడుకుని నాకు బలిచ్చేయి అన్నాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు అడగటం కూడా వింతగానే అడిగాడు. ఏంటి 100 సంవత్సరాలప్పుడు కొడుకునిచ్చి ఒక 25 సంవత్సరాలు ఆగి ఇప్పుడు కొడుకు పెద్దవాడై అందొచ్చేసరికి దేవుడు అన్నాడు, నీకు అందొచ్చిన కొడుకు నాకు ఇచ్చేయి అన్నాడు. అప్పుడు నువ్వు నేనైతే ఖచ్చితంగా ప్రభు మీద కంప్లైంట్ చేసేవాళ్ళం కదా. ఏమని? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉంటుందా? ఇమ్మంటే ఇచ్చావు, ఇచ్చింది ఫోన్ ఎప్పుడైనా వయసులో ఉన్నప్పుడు ఇచ్చావా? వయసు అయిపోతుంది ఇచ్చావు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాలు కుర్రోడికి 25 సంవత్సరాలు వచ్చేసాయి. వీడు నాకు అందొచ్చేసాడు, వీడు నాకు ఉపయోగపడతాడు, నా వృద్ధాప్యంలో నాకు తోడుంటాడు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను చెప్పేపట్టబెట్టయా? పోనీ పెద్దోడిని ఇచ్చేసి చిన్నోడు ఉంటాడేమో, నాకు చిన్నోడు ఉంటాడులే అనుకోవడానికి చిన్నోడు కూడా లేడు, వీడు అక్కడే. అప్పటికి అబ్రహాముకి ఇంకా కొడుకులు కలగలేదు, అక్కడే. ఇష్మాయిల్ అప్పటికే బయటకు గెట్టేశాడు. అబ్రహాం ఒక్కడే, ఇస్సాకు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే ఉన్నప్పుడు, వేరే ఆధారం లేనప్పుడు, వేరొకడు లేనప్పుడు, వేరొకటి లేనప్పుడు, ఒకవేళ దేవుడు నిన్నుగాక ఇమ్మన్నది ఇస్తే దేవుడు నీకు ఇచ్చింది ఇమ్మంటే నువ్వు ఇవ్వగలవా? ఖచ్చితంగా ఏమో మనం. ఎందుకంటే ఇది ఇచ్చేది ఎలాగంటే, పాస్టర్ గారు ఇది ఒకటే ఉందండి కదండి, అయ్యగారు ఇది ఇచ్చేది ఎలాగండి, మా ఇంట్లో అవసరాలు తీరొద్దండి, ఇది ఒకటే ఉందండి. అబ్రహాము వెనక చూడలేదు. వెంటనే కట్టెలు కొట్టాడు, గాడిద మీద వేసాడు, ఇతర కూలోళ్ళు తీసుకున్నాడు, పిల్లోళ్ళు తీసుకున్నాడు, బయలుదేరేశాడు. 3 రోజులు ప్రయాణం చేశాడు. మోరియా పర్వతం దగ్గరికి వచ్చాడు. మోరియా పర్వతం దగ్గరికి వచ్చారు. కూలోళ్ళు అంటున్నాడు, వాళ్ళ పనులు అంటున్నాడు, పరవరై మీరు ఎక్కడ ఉన్నాడు, మేము పైకి వెళ్ళి వస్తామన్నాడు. కట్టెలన్నీ కొడుకు మీద ఎట్టాడు. కొడుకు కట్టెలు మోస్తూ ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, కట్టెలు కొడుకు మోస్తున్నాడు అంటే అప్పటికి ఇస్సాకు చిన్నోడు కాదు, కట్టెలు మోసే వయసు వచ్చింది అప్పటికి. దేవునికి స్తోత్రం. కట్టెల వయసు వచ్చిందంటే ఎవరో దాటాడు. పైకి వెళ్ళారు. వెళ్తున్నప్పుడు అడుగుతున్నాడు అబ్రహాముని, నాయనా అన్నీ ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, అగ్గి ఉంది, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, మరి గొర్రెది? అబ్రహాము భలే మాట్లాడతాడు 8వ వచనంలో. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకును. దేవునికి స్తోత్రం. ఎలాగట? దేవుడే చూసుకుంటాడు. దహన బలికి దేవుడే చూసు. వాళ్ళు బలి ఇవ్వాలనుకుంటే, ఇవ్వాలని నువ్వు ఆశపడితే, ఇష్టపడితే, దేవునికి ఇవ్వాలని నువ్వు ఇష్టపడితే, దేవునికి ఇవ్వడానికి నువ్వు ముందుకు వస్తే ఇవ్వాల్సింది ఏదో ఆయన చూసుకుంటాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అసలు ఇవ్వాలన్న మనసు ఉండాలి నీకు. అది దీని అర్థం ఏంటంటే, ఇవ్వాలన్న మనసు నీకు వస్తే, ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం నీకు వస్తే, ఇవ్వాలన్న ఆలోచన నీకు వస్తే, ఏది ఇవ్వాలో ఎంత ఇవ్వాలో అంతా ఆయన చూసుకుంటాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ఇచ్చే మనసు నీకు ఉండాలి. అది ఇచ్చే మనసు ఉండాలి. అబ్రహాముకి ఇచ్చే మనసు ఉంది కాబట్టి అంటాడు, అబ్రహాం అంటాడు, అయ్యా గొర్రె పిల్ల ఆయనే. పైకి వెళ్ళారు, బలిపీఠం కట్టారు. ఎందుకు స్పీడ్గా చెప్పేస్తానంటే, నాకు అసలు సందేశం అది కాదు, ఎక్కువ కొంచెం ముందరికి వెళ్ళాలి. బయటికి వెళ్ళారు, పైకి వెళ్ళారు.
అబ్రహాము కట్లన్నీ పేర్చిన తర్వాత, బలిపీఠం కట్టిన తర్వాత అబ్రహాము తన జీవితంలో 4 బలిపీఠాలు కట్టాడు. 4 బలిపీఠాలు మొత్తం దీంతో. ఒకటోటి బలిపీఠం 12వ అధ్యాయం 6వ వచనంలో షేకేము దగ్గర కడతారు, స్తుతి బలిపీఠం. 2వ బలిపీఠం 12వ అధ్యాయం 8వ వచనంలో బేతేలు దగ్గర కడతాడు, అది ప్రార్థనా బలిపీఠం. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనంలో హెబ్రోను దగ్గర బలిపీఠం కడతాడు, అది సహవాస బలిపీఠం. ఇక్కడ ఆదికాండం 22వ అధ్యాయము 9-14 వచనాల్లో కొడతాడు, మోరియా కొండ మీద కడతాడు బలిపీఠం, ఇది విధేయత బలిపీఠం. ఇది చాలాసార్లు నేను ఈ ప్రసంగాన్ని మీకు చేశాను. దేవునికి స్తోత్రం. ఈ బలిపీఠం కట్టి కొడుకు తను ఉంటాడు, నాయన గొర్రె పిల్ల ఎవరో కాదురా నువ్వే, దేవుడు నిన్నే బలిమన్నాడు అంటే కొడుకు ఏం చేశాడు తెలుసా? అయితే నాయన నేను కూడా సిద్ధమే. కొడుకుని చెప్పడానికి తండ్రి సిద్ధపడితే చచ్చిపోవటానికి కొడుకు సిద్ధమైపోయాడు. ఇది దేవునికి లోపడ్డం అంటే. నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం. అంతే. పరిశుద్ధుడు కృప కలిగిన తండ్రి, జీవాధిపతి మీకే వందనాలు అయా. నీ సన్నిధిలో మీ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ కృపా సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి. నీకు భయపడే వారికి నువ్వు మేలులను దయచేవాడవని నీ వాక్యం సెలవిస్తుంది అయా. అట్టి మేలును నీ బిడ్డలకు మీరు దయచే అయా. వాక్యం వింటున్న బిడ్డలందరిని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం అయ్యా. వారు గృహాలలో ఉండి వాక్యం వింటున్నారేమో అయా, కుటుంబంగా కలిసి వాక్యం వింటున్నారేమో అయా, సంగమంగా కూడి ప్రార్థన చేస్తూ వాక్యం వింటున్నారేమో. వారి కుటుంబాల్లో నీ సమాధానం మీరు దయచేయండి, నీ సంతోషం మీరు దయచేయండి అయా. ఇగో తండ్రి, వారు ఇబ్బందుల్లో ఉన్నారు నాయన, శ్రమలలో ఉన్నారు నాయన, ఆశ్రయం లేకున్నారు నాయన, అయా దుఃఖంలో ఉన్నారు నాయన. నీ బిడ్డలను మీరు లేవనెత్తండి, వారి పట్ల నీ అద్భుత కార్యాలు జరిగించండి నాయన. వారు నిరాశగా మిగిలిపోయిన ప్రతి ఆశను నెరవేర్చండి నాయన. వారి కోరికలు సంతృప్తి పరచండి నాయన. వారి బలహీనతలను యేసు రక్తము చేత కడిగి వేస్తున్నావు నాయన. స్వస్థత మీరు దయచేయండి అయా. రుణభారాలతో వారికి విడుదల మీరు దయచేయండి, మీ కృప చేత నడిపించండి. సంతానం లేని వారికి సంతానాన్ని మీరు దయచేయండి అయా. చదువుతున్న వీళ్ళకి చదువుల జ్ఞానాన్ని మీరు దయచేయండి, మీ కృప చేత నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.